హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాకేష్ బొబ్బీ వ్లాగ్స్. ఈరోజు మనం చేయబోయే వీడియో ద యూఐ లాటరీ గురించి. సో ద యూఐ లాటరీ యొక్క రిజల్ట్ అనేది మరి ఈ సాటర్డే 25న రావడం జరిగింది. మరి ఆ రిజల్ట్ లోపల ఎలాంటి నెంబర్స్ వచ్చాయి, మరి గెలిచిన విజేతలు ఎవరు అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో దానికి ముందుగా ద యూఐ లాటరీ అనేది ఏ విధంగా రిజిస్టర్ చేసుకోవాలి, అలాగే ఇందులో ఎలా టికెట్స్ బై చేయాలనేది గత పాత వీడియోలో చెప్పాను. సో కొత్త వాళ్ళైతే ఆ వీడియో చూడండి. ద యూఐ లాటరీ అనేది ఓన్లీ యూఐలో ఉన్న వారికి మాత్రమే సంబంధించింది. యూఐ దేశంలో ఎవరైతే ఉంటున్నారో సో వారు మాత్రమే ఈ యొక్క టికెట్స్ అనేది బై చేయవచ్చు. సో ఇండియా నుండి ఈ యొక్క టికెట్స్ అనేది బై చేయరాదు. ద యూఐ లాటరీ యొక్క టికెట్స్ ఎలా బై చేయాలి, సో దాన్ని ఎలా రిజిస్టర్ చేసుకోవాలనేది కూడా నేను గత వీడియోలో చెప్పాను. సో మరొకసారి మన యూఐ దేశంలో ఉంటున్న వారు ఒకవేళ లాటరీ కొనాలి అనుకుంటే సో మరి దీని యొక్క టికెట్ ధర ఎలా ఉంటుందనేది సింపుల్గా చెప్తాను, చూడండి. దుబాయ్లో ఉన్న వాళ్ళైతే ఈ యొక్క లాటరీ బై చేయలే అనుకుంటే సో ఆన్లైన్ ద్వారా బై చేయవచ్చు. సో మీరు ఇక్కడ చూడొచ్చు స్క్రీన్ మీద ద యూఏ లాటరీ యొక్క టికెట్ ధర వచ్చేసి 50 dirhams ఉంటుంది, 50 dirhams ఉంటుంది. అలాగే ఇది ఎలా ఆడాలనేది మీకు నేను స్క్రీన్ పైన చూపిస్తాను, చూడండి. ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూడొచ్చు, ఇక్కడ డేస్ అని ఉంది కదా, కింద 1 to 31 నెంబర్స్ ఉన్నాయి. ఈ 1 to 31 నెంబర్స్ లోపల మనం ఏవైనా 6 నెంబర్లు సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే కింద మంత్ ఉంది కదా, సో మంత్లో 1 to 12 నెంబర్స్ ఉంటాయి. ఈ 1 to 12 నెంబర్స్ లోపల మీరు ఏదైనా ఒక నెంబర్ సెలెక్ట్ చేసుకోవాలి. మీరు సెలెక్ట్ చేసుకున్న ఈ పైన 6 నెంబర్స్ అలాగే కింద ఒక నెంబర్ లోపల ఈ కింద 1 to 12 నెంబర్స్ ఉంది కదా, అందులో మీరు సెలెక్ట్ చేసుకున్న నెంబర్స్ అనేది ఇంపార్టెంట్. మీరు పైన 1 to 31 నెంబర్స్ లోపల 6 నెంబర్స్ సెలెక్ట్ చేసుకున్నారు కదా, అలాగే కింద 1 to 12 నెంబర్స్ లోపల ఒక నెంబర్ సెలెక్ట్ చేసుకున్నారు. సో ఇప్పుడు మనం ప్రైజ్ మనీ చూద్దాం ఏ విధంగా ఉంటుంది అనేది నేను చూపిస్తాను, మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడండి. సో మీరు సెలెక్ట్ చేసుకున్న పైన 6 నెంబర్ లోపల 6 నెంబర్లు మ్యాచ్ అయ్యి అలాగే కింద 1 to 12 నెంబర్స్ లోపల ఒక నెంబర్ మ్యాచ్ అయితే మీకు 100 million dirhams ప్రైజ్ మనీ ఉంటుంది. సో మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు. ఇందులో ముఖ్యంగా పైన సెలెక్ట్ చేసుకున్న 6 నెంబర్ లోపల 6 నెంబర్లు మ్యాచ్ కావాలి. వాటితో పాటు కింద ఈ 1 to 12 నెంబర్స్ లోపల ఆ ఒక్క నెంబర్ కూడా మ్యాచ్ కావాలి. అలా మ్యాచ్ అయితేనే మీకు 100 million dirhams అనేది రావడం జరుగుతుంది. సో అలా మ్యాచ్ కాకుండా పైన ఓన్లీ 6 నెంబర్స్ మ్యాచ్ అయ్యాయి, ఈ 1 to 12 నెంబర్స్ లోపల ఈ ఒక్క నెంబర్ అనేది మ్యాచ్ కాలేదు అంటే సో మీకు అమౌంట్ అనేది తక్కువ రావడం జరుగుతుంది. మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు. సో ఒకవేళ ఓన్లీ 6 నెంబర్స్ మాత్రమే పైన మ్యాచ్ అయితే మీకు 1 million dirhams ప్రైజ్ మనీ రావడం జరుగుతుంది. ఒకవేళ కింద ఈ 1 to 12 నెంబర్స్ లోపల ఆ నెంబర్ మ్యాచ్ కాకుండా కానీ ఓన్లీ 6 నెంబర్స్ పైన మ్యాచ్ అయితే మీకు 1 million dirhams ప్రైజ్ మనీ రావడం జరుగుతుంది. ఒకవేళ నాకు 6 నెంబర్స్ మ్యాచ్ కాలేవు, పైన 5 నెంబర్స్ మ్యాచ్ అయ్యాయి, సో పైన 5 నెంబర్స్ మ్యాచ్ అయ్యి కింద ఈ 1 to 12 లోపల ఆ ఒక్క నెంబర్ కూడా మ్యాచ్ అయ్యింది అంటే మీకు 1,00,000 dirhams ప్రైజ్ మనీ ఉంటుంది. సో మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు. ఒకవేళ నాకు పైన 5 నెంబర్స్ మాత్రమే మ్యాచ్ అయ్యాయి, సో ఈ కింద ఈ 1 to 12 నెంబర్స్ లోపల ఆ నెంబర్ మ్యాచ్ కాలేదు అంటే మీకు ఓన్లీ 1,000 dirhams మాత్రమే ప్రైజ్ మనీ ఉంటుంది. సో ఒకవేళ నాకు 5 నెంబర్స్ మ్యాచ్ కాలేవండి, 6 నెంబర్స్ కూడా మ్యాచ్ కాలేవు, పైన ఓన్లీ 4 నెంబర్స్ మాత్రం మ్యాచ్ అయ్యి, సో 4 నెంబర్స్తో పాటు ఈ కింద ఈ 1 to 12 నెంబర్స్ లోపల ఈ నెంబర్ కూడా మ్యాచ్ అయ్యింది అంటే మీకు 1,000 dirhams ప్రైజ్ మనీ ఉంటుంది. సో అలాగే నాకు 6 నెంబర్స్ మ్యాచ్ కాలేవు, 5 నెంబర్స్ మ్యాచ్ కాలేవు, 4 నెంబర్స్ కూడా మ్యాచ్ కాలేవు, పైన 3 నెంబర్స్ మ్యాచ్ అయ్యాయి, సో కింద ఆ నెంబర్ ఒక్క నెంబర్ కూడా మ్యాచ్ అయ్యింది అంటే మీకు 100 dirhams ఉంటుంది. ఒకవేళ 3 నెంబర్లు మ్యాచ్ అయితే, ఒకవేళ 2 నెంబర్లు పైన మ్యాచ్ అయ్యి కింద ఒక నెంబర్ మ్యాచ్ అయితే 100 dirhams ఉంటుంది. ఒకవేళ పైన ఒక నెంబర్ మ్యాచ్ అయ్యి కింద ఈ 1 to 12 నెంబర్స్లో ఒక నెంబర్ మ్యాచ్ అయితే మీకు 100 dirhams ప్రైజ్ మనీ ఉంటుంది. మీకు పైన ఎన్ని నెంబర్లు మ్యాచ్ అయినా కానీ వాటితో పాటు ఈ 1 to 12 నెంబర్స్ లోపల ఆ మెయిన్ ఒక్క నెంబర్ అనేది మ్యాచ్ కావాలి. ఆ మ్యాచ్ అయితే మీకు అమౌంట్ అనేది ఎక్కువగా రావడం జరుగుతుంది. సో ఒకవేళ నాకు పైన ఈ 1 to 31 నెంబర్స్ లోపల 6 నెంబర్స్ మ్యాచ్ కాలేవు, అయినా కానీ కింద ఈ 1 to 12 నెంబర్స్ లోపల ఒక్క నెంబర్ మాత్రం మ్యాచ్ అయింది, ఆ నెంబర్ అయితే నాకు మ్యాచ్ అయింది అంటే మీకు 100 dirhams ఉంటుంది. సో ఈ విధంగా ఉంటుంది దీని యొక్క ప్రైజ్ మనీ. మీకు పైన ఎన్ని నెంబర్లు మీకు మ్యాచ్ అయినా కానీ దాంతోపాటు ఈ 1 to 12 నెంబర్స్ లోపల ఉన్న ఈ ఒక్క నెంబర్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. మీరు ఇక్కడ చూడొచ్చు. ఒకవేళ ఈ 1 to 31 నెంబర్స్ లోపల ఓన్లీ 3 నెంబర్స్ మ్యాచ్ అయ్యాయి, కింద ఉన్న 1 to 12 నెంబర్స్ లోపల ఆ నెంబర్ మ్యాచ్ కాలేదంటే మీకు ₹1 కూడా రాదు. సో పైన నెంబర్తో పాటు కిందికి నెంబర్ కూడా మ్యాచ్ కావాలి. సో ఈ విధంగా ఉంటుంది ద యూఐ లాటరీ. ఇది మీరు పవర్ బాల్ అయితే ఎవరైతే టికెట్స్ కొన్నారో పవర్ బాల్ లాగా ఉంటుంది ఈ యొక్క డ్రా అనేది. ఇందులో మరొక ఛాన్స్ ఉంది. మీరు సెలెక్ట్ చేసుకున్న ఈ 1 to 31 నెంబర్స్ లోపల 6 నెంబర్స్ మ్యాచ్ కాకుండా కానీ అలాగే ఈ 1 to 12 నెంబర్స్ లోపల ఆ ఒక్క నెంబర్ మ్యాచ్ కాకుండా కానీ
మనకు ఇందులో మరొక అవకాశం ఉంది గెలిచే అవకాశం. అదేంటంటే రఫీల్ ఐడి ఉంది. సో ప్రతి 2 వారాలకు ఒకసారి 7 మెంబర్స్కు రఫీల్ ఐడి అనేది ఉంటుంది. సో రఫీల్ ఐడి యొక్క అమౌంట్ వచ్చేసి 1,00,000 dirhams ఉంటుంది. సో మనకు పైన నెంబర్స్ మ్యాచ్ కాకుండా కింద ఒక్క నెంబర్ మ్యాచ్ కాకుండా అని కనీసం రఫీల్ ఐడిలో కూడా మనకు గెలిచే అవకాశం ఉంది. సో ఈ రఫీల్ ఐడి అనేది మీరు టికెట్ బుక్ చేసుకున్నాక టికెట్ పక్కన ఉంటుంది, మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు. సో ఈ రఫీల్ ఐడి అనేది మెయిన్ ఇంపార్టెంట్. సో ఒకవేళ మీకు నెంబర్స్ మ్యాచ్ కాకుండా కానీ సో రఫీల్ ఐడి లోపల 1,00,000 dirhams గెలిచే అవకాశం ఉంది ప్రతి 2 వారాలకు ఒకసారి 7 మెంబర్స్కు. సో ఈ విధంగా ఉంటుంది ద యూఏఈ లాటరీ. ద యూఏఈ లాటరీ లోపల వీటితో పాటు స్క్రాచ్ కార్డ్స్ కూడా ఉంటాయి. 4 రకాల స్క్రాచ్ కార్డ్స్ అయితే ఉంటాయి, మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు. గోల్డెన్ స్క్రాచ్ కార్డ్ ఉంటుంది, అలాగే మెగా సేల్స్ స్క్రాచ్ కార్డు, కాపర్ కప్స్ అని చెప్పేసి, అలాగే ఓఎస్ఎస్ అని చెప్పేసి ఈ విధంగా 4 రకాల స్క్రాచ్ కార్డ్స్ ఉంటాయి. సో ముందుగా గోల్డెన్ 50 dirhams ఉంటుంది, మెగా సేల్స్ అనేది 20 dirhams ఉంటుంది, కాపర్ కప్స్ వచ్చేసి 10 dirhams ఉంటుంది, ఓఎస్ఎస్ బొరాంజా వచ్చేసి 10 dirhams ఉంటుంది. సో ఇవి స్క్రాచ్ కార్డ్స్. ఇప్పుడు మనం ఈ స్క్రాచ్ కార్డ్ యొక్క ప్రైస్ మనం చూద్దాం. మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు. మనం 50 dirhams పెట్టి ఈ గోల్డెన్ స్క్రాచ్ కార్డ్ కొంటే మనకు నెంబర్స్ మ్యాచ్ అయితే గిన $1 million ప్రైజ్ మనీ రావడం జరుగుతుంది. సో మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు. ఈ స్క్రాచ్ కార్డ్ ఎలాగంటే మనం స్క్రాచ్ కార్డ్ కొని అందులోనే మొబైల్ లోపల స్క్రాచ్ చేయాలి. చేస్తే పైన నెంబర్స్ కింద నెంబర్స్ మ్యాచ్ అయితే మీకు ఎంత అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. అంటే ఇందులో చాలా రకాల అమౌంట్ ఉంటుంది. సో 100 dirhams, 200 dirhams, 10 dirhams, 5 dirhams ఈ విధంగా అమౌంట్ ఉంటుంది. మనం స్క్రాచ్ చేసినప్పుడు ఆ నెంబర్ కింద ఎంత అమౌంట్ ఉంటే ఆ అమౌంట్ అనేది మనకు రావడం జరుగుతుంది. మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు. సెకండ్ స్క్రాచ్ కార్డు మెగా సేల్స్, ఇది 20 dirhams ఉంటుంది. దీన్ని స్క్రాచ్ చేస్తే మీకు పైన నెంబర్స్ ఉంటాయి, దాని కింద అమౌంట్ ఉంటుంది. సో ఈ విధంగా మనం అమౌంట్ గెలిచే అవకాశం ఉంది. ఈ విధంగా కాపర్ కప్స్, అలాగే ఓఎస్ఎస్ బొనాంజా, సో ఈ విధంగా మనకు అమౌంట్ అయితే గెలిచే అవకాశం ఉంది ఈ స్క్రాచ్ కార్డ్ లోపల. ఇప్పుడు మనం ద యూఏ లాటరీ యొక్క రిజల్ట్ అనేది ఈ సాటర్డే రావడం జరిగింది. మరి అందులో వచ్చిన నెంబర్స్ ఎలా ఉన్నాయనేది మనం చూద్దాం ఒకసారి. సో మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు. ముందుగా ఈ 1 to 31 నెంబర్స్ లోపల 6 నెంబర్లు వచ్చాయి, పైన చూడొచ్చు. సో 11, 20, 24, 26, 29, 30. సో అలాగే కింద 1 to 12 నెంబర్స్ లోపల ఒక నెంబర్ వచ్చింది, అది 12 నెంబర్ వచ్చింది. సో మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు రిజల్ట్. మరి రిజల్ట్ లోపల ఇక్కడ పైన 6 నెంబర్లకు 6 నెంబర్లు మ్యాచ్ కావాలి, అలాగే కింద ఒక నెంబర్ మ్యాచ్ కావాలి. సో ఆ విధంగా ఎవరికైతే మ్యాచ్ కాలేదు ఈ వారం మీరు ఇక్కడ చూడొచ్చు స్క్రీన్ మీద. సో అలాగే పైన కనీసం 6 నెంబర్ల మ్యాచ్ కావాలి, ఆ కింద ఉన్న నెంబర్ మ్యాచ్ కాకపోయినా పైన 6 నెంబర్ల మ్యాచ్ కావాలి. సో అది కూడా ఎవరికి మ్యాచ్ కాలేదు, చూడొచ్చు ఇక్కడ. అలాగే పైన 6 నెంబర్లు మ్యాచ్ కాకుండా కానీ కనీసం 5 నెంబర్స్ అయినా మ్యాచ్ కావాలి. అలాగే ఈ 5 నెంబర్స్తో పాటు కింద మెయిన్ నెంబర్ ఉంది కదా, ఈ 1 to 12 నెంబర్స్ లోపల ఆ ఒక్క నెంబర్ అయినా మ్యాచ్ కావాలి. సో ఆ నెంబర్ కూడా ఈసారి ఎవరికి మ్యాచ్ కాలేదు, మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు. సో కనీసం పైన 5 నెంబర్స్ మ్యాచ్ కావాలి, దాంతోపాటు ఈ కింద 1 to 12 ఉంది కదా, ఆ నెంబర్ మ్యాచ్ కాకపోయినా కానీ ఒక 1000 dirhams అయితే రావడం జరుగుతుంది. అలాగే మీరు ఇక్కడ చూడొచ్చు 47 మెంబర్స్కి అయితే రావడం జరిగింది. దాంతోపాటు 4 నెంబర్స్ కూడా మ్యాచ్ అయ్యాయి, దాంతోపాటు కింద ఒక నెంబర్ కూడా మ్యాచ్ అయింది. టోటల్ 47 మెంబర్స్కి అయితే రావడం జరిగింది. పైన 3 నెంబర్స్ మ్యాచ్ అయ్యి వాటితో పాటు కింద ఈ పవర్ బాల్ 1 to 12 నెంబర్స్ లోపల ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కూడా మ్యాచ్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, మీరు ఇక్కడ చూడొచ్చు. పైన 2 నెంబర్లు మ్యాచ్ అయ్యి దాంతోపాటు కింది నెంబర్ మ్యాచ్ అయింది, అలాగే పైన ఒక్క నెంబర్ మ్యాచ్ అయ్యి దాంతోపాటు కిందిన ఈ నెంబర్ కూడా మ్యాచ్ అయింది. అలాగే పైన ఒక్క నెంబర్ మ్యాచ్ కాకుండా అని ఈ 1 to 12 నెంబర్స్ లోపల ఒక్క నెంబర్ మ్యాచ్ అయింది. సో అలా ఎంతమంది ఉన్నారో మీరు ఇక్కడ చూడొచ్చు. 7,220 మంది ఉన్నారు ఈ విధంగా మ్యాచ్ అయిన వాళ్ళు. అంటే పైన 6 నెంబర్స్ మ్యాచ్ కాకుండా 5 నెంబర్స్ 4 నెంబర్స్ మ్యాచ్ కాకుండా అని కనీసం 3 నెంబర్స్ మ్యాచ్ అయ్యి కింద ఈ పవర్ బాల్ ఈ మెయిన్ ఒక్క నెంబర్ ఉంది కదా, ఆ ఒక్క నెంబర్ మ్యాచ్ అయితే మనకు 100 dirhams ఉంటుంది ప్రైజ్ మనీ. 100 dirhams ఈ విధంగా ఉంటుంది ఈ యొక్క ప్రైజ్ మనీ. ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు. మనకు పైన ఎలాంటి నెంబర్స్ మ్యాచ్ కాకపోయినా కానీ మనకు రఫీల్ ఐడి ఉంది. రఫీల్ ఐడి లోపల ప్రతి 2 వారాలకు ఒకసారి 7 మెంబర్స్ 1 lakh dirhams గెలిచే అవకాశం ఉంది. సో మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు. మీరు టికెట్ కొన్నా కానీ మీ యొక్క నెంబర్ అనేది ఈ విధంగా వస్తుంది. ఏజీ, బీజే అని, అలాగే డీజెడ్ అని ఈ విధంగా నెంబర్ అనేది వస్తుంది. ఇది మరి ద యూఏ లాటరీ గురించి. ఈ ద యూఏ లాటరీ అనేది ప్రతి 2 వారాలకు ఒకసారి శనివారం ఉంటుంది రాత్రి 8 గంటలకు. మీరు ఈ డ్రా అనేది మీరు లైవ్ ఫేస్బుక్ ద్వారా చూడొచ్చు, అలాగే ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ద్వారా దీని యొక్క లైవ్ డ్రా అనేది చూడొచ్చు. ద యూఏ లాటరీ గురించి మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. సో ఈ లాటరీ అనేది ఓన్లీ యూఏఈ దేశంలో ఉన్నవారు మాత్రమే బై చేయవచ్చు. సో ఇండియా నుండి అయితే ఈ లాటరీ అనేది మనం బై చేయరాదు. కాబట్టి యూఏఈలో ఉన్న వాళ్ళైతే ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఎందుకంటే ఈ లాటరీ అనేది జెన్యూన్. ఇక్కడ దుబాయ్ గవర్నమెంట్ అయితే ఇది లాటరీ అనేది రన్ చేస్తుంది. యూఏఈ దేశంలో ఉన్నవారు ప్రతి ఒక్కరు ఈ లాటరీ అనేది బై చేసి వారి యొక్క అదృష్టాన్ని అయితే పరీక్షించుకోవాలి.
ఎందుకంటే ఇలాంటి ఛాన్స్ అనేది మళ్ళీ మళ్ళీ రాదు. ఓకే ఫ్రెండ్స్, మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం లాటరీ గురించి ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే మన వీడియో ద్వారా తెలియజేస్తాను.